ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను తన దైవికమైన ప్రేమతో నింపునుగాక. చదవం ఆమేన్. చాలా శ్రేష్టమైన కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో అనేక సేవకులు ప్రార్థించిన ప్రార్థనలు మనం చూస్తాం. యెహోషువ లాంటి దైవజనుడు కాలచక్రాన్ని ఆపగలిగే ప్రార్థన చేసి, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువు, చంద్రుడా నువ్వు అయ్యాను లోయలో నిలువు అని ప్రార్థించి తన ప్రార్థన ద్వారా సూర్య చంద్ర నక్షత్రములను ఆపిన ప్రార్థన. ప్రార్థించినప్పుడు చనిపోయిన వారు లేచిన వాళ్ళు ఉన్నారు. ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు పరిశుద్ధ గ్రంథంలో మన మూల పితరులు వారి జీవన విధానంలో వారు అనుభవిస్తూ చేస్తూ వచ్చారు. ఎన్నో అద్భుతాలకు మూలం ప్రార్థనే. అయితే దావీదు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. సూర్యుడు చంద్రుడు ఆగినంత మాత్రాన ఒకరోజు ఇజ్రాయేల్ ప్రజలకు విజయం దొరికింది, కానీ ప్రతిరోజు విజయం అయితే దొరకదు. మళ్ళీ విజయం కొరకు మళ్ళీ మన కష్టం పడాల్సిందే. మనం చేసే ప్రార్థన మనకెంత ప్రయోజనకరంగా ఉంది, మన ద్వారా సంఘానికి ఎంత ప్రయోజనకరంగా ఉంది, మన ప్రార్థన యొక్క మూల అంశం ఏంటి, మనం దేని కొరకు ప్రార్థిస్తున్నాం, ఆ ప్రార్థన యొక్క విలువలు ఏంటో మీకు కొన్ని విషయాలు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఒక అమూల్యమైన ప్రార్థన ఈరోజు దైవజనుడైనటువంటి దావీదు చేశాడు. దావీదు పేరు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినంత ఎవరి పేరు రాయబడలేదు. అత్యధికంగా రాయబడిన పేరు యెహోవా. 7,000 పైబడిగా పరిశుద్ధ గ్రంథంలో యెహోవా అన్న పేరు రాయబడుతుంది. ఆ తర్వాత పరిశుద్ధులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అని పిలువబడుతూ మన మూల పితరుడైన అబ్రహాముతో ప్రారంభమైనప్పటికీ దావీదు పేరు మెన్షన్ అయినంతగా పరిశుద్ధ గ్రంథంలో ఇంకెవరి పేరు రాయబడలేదు. ప్రతిసారి దేవుడు నా సేవకుడైన దావీదు, నా సేవకుడైన దావీదు అని అంటాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, కానీ దావీదు తండ్రికే తండ్రిగా మారాడు. దావీదు కుమారుడా అని యేసు ప్రభుని పిలిచారు. యేసు ప్రభు అనే వాడు సర్వలోకానికి తండ్రి, దేవుడు. ఆ దేవునికి తండ్రిగా పిలువబడ్డవారు ఎవరు అని అంటే దావీదు. ఆలోచించండి. నేను ఎప్పుడైనా దావీదు యొక్క జీవన విధానంలో ప్రభు మనకు నేర్పే అమూల్యమైన పాఠాలు నేను మీకు గుర్తు చేస్తాను. దావీదును ఎందుకు అంతగా దేవుడు హైలైట్ చేశాడు? విశ్వాసులందరికీ సంతానం, రేపు భవిష్యత్తులో వాగ్దాన సంతానం అనబడుతున్న ప్రతి వాడికి తండ్రి అని పిలువబడే భాగ్యం అబ్రహామా నీదే అని అన్నాడు. అబ్రహాము మనందరికీ తండ్రిగా మారాడు, కానీ ఆ తండ్రిగే ఒక తండ్రిగా మార్చబడ్డవాడే దావీదు. దావీదు కుమారుడా అని పిలిచారు ప్రభుని. నా ప్రభు యొక్క సింహాసనాన్ని దావీదు సింహాసనం అని పిలువబడింది. ఆ దావీదు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన దేవుని సేవకుడైన నేను, విశ్వాస బిడ్డలైన మీరు మనం ప్రతిరోజు ఆ విజ్ఞాపన మనం చేయాలి. హల్లెలూయా. ఆ ప్రార్థన ఏంటో ఒకసారి మనం చూద్దాం. 119వ దావీదు కీర్తన 33వ వాక్యం. కీర్తనలు 119వ కీర్తన. దయచేసి ఇంగ్లీష్లో తెలుగులో స్పష్టంగా త్వరగా చదవండి. 119వ కీర్తన 37వ వాక్యం. దేవా, వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులను నీవు త్రిప్పివేయమా. నీ మార్గములలో నడుచుకొనున్నట్లు నన్ను బ్రతికించు. చాలు, చదువు ఇంగ్లీష్లో ఒకసారి. టర్న్ మై ఐస్ అవే ఫ్రమ్ హల్లెలూయా. చేద్దాం అవసరం చేతులెత్తి గట్టిగా హల్లెలూయా.
నేను ఈ వాక్యాన్ని చదువుతాను. ఇది ప్రార్థన. మనం అందరం కలిసి నా వెనక అందాము. దేవా, స్వరమెత్తి, దేవా, నా కన్నులను వ్యర్థమైన వాటిని చూడకుండా దయచేసి తప్పించు. ఇది మనకు చాలా అవసరం. ఈ ప్రార్థన మనకు కావాలి. నేను ప్రార్థన చేసి 10,000 మంది సంఘాన్ని మనం కట్టినా నా కన్నులు పాడైపోతే నా జీవితానికి ఉపయోగం ఏమి లేదు. బైబిల్ చెప్తుంది, నీ దేహమంతటికి నీ కన్నే దీపం కనుక నీ దీపము ఆరిపోకుండా చూడు. నోరు మంచిదైతే ఊరంతా మనకు మంచిగా ఉంటుంది. మన కన్ను మంచిదైతే మన జీవితం బాగుంటుంది. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను, మన నోరు బాగుంటే ప్రపంచం అంతా మనకు స్నేహితులైతారు. కానీ మన కన్ను బాగుంటే మనం బాగుంటాం. ప్రపంచం మనకు స్నేహమైనంత మాత్రాన మనం బాగుంటాం మన గ్యారెంటీ ఏమీ లేదు. నేను బాగులేక నేను పాడైపోయి ప్రపంచం అంతా నాకు స్నేహం అయితే నాకేం లాభం? ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఆయనకేం ప్రయోజనం? అందుకే నేను బాగుండాలి. నేను బాగుండాలి అని అంటే వాక్యం అంటుంది, దేవా, నా కన్నులను దయతో అనవసరమైన వాటిని చూడకుండా నాకు సహాయం చేయి. కారణం, పరిశుద్ధ గ్రంథంలో ఈ సర్వ జగత్తును 6 దినాలు నా దేవాది దేవుడు నోటి మాట చేత సృష్టిస్తే ఈ సువిశాలమైన ప్రపంచంలో సాతానుగాడు 3 కార్యాలను సృష్టించాడు. వాడి గురించి, ఆ సృష్టి గురించి బైబిల్ చెప్తుంది, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి దేవుని వలన పుట్టినవి కావు. నేత్రాశ ఈరోజు ప్రపంచాన్ని డామినేట్ చేసే ఒక భయానకమైన స్వభావం ఏంటంటే కన్ను. ఈ కన్ను ఏవేవో చూడడానికి తప్పిస్తున్న దినాలు. ఈ కన్నులు మన కంట్రోల్లో లేకుండా, మన ఆధీనతలో లేకుండా, చూడవలసినవి చూడకుండా వ్యర్థమైన వాటిని చూడడానికి మన కన్నులు భయంకరంగా ప్రభావితము చేయబడుతున్న దినాలలో బ్రతుకుతున్నాం. అందుకనే పరిశుద్ధ గ్రంథం లేఖనంలో రాయబడింది, రాబోయే దినాలలో మానవుడి యొక్క కన్ను స్తొర్రలలో నుంచి ఊడిపడే దినాలు వస్తాయి. రాబోతున్న దినాలు ప్రపంచానికి అనేక పరిశుద్ధులు ప్రాఫెసీ చేశారు. రాబోతున్న దినాల్లో భయానకమైన క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయి. ఆ క్యాన్సర్ ఎక్కడ వస్తుందనంటే దరిదాపు 100% ప్రజల కన్నులను ప్రభావితం చేయబోతుంది. కారణం ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా, ఈ కన్నులు, దైవజనుడైన దావీదు అంటున్నాడు, దేవా, నా కన్నులు సరి అయిన వాటిని చూడగలిగి, సరి అయిన వాటిని దృష్టి నిలపగలిగేటట్లుగా నా కన్నుల మీద నీ హస్తం ఉంచయ్యా. కారణం, మనం ఏం చూస్తామో అవి మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. మనం ఏం చూస్తున్నామో అవే మన జీవితం మీద చాలా ఎఫెక్ట్గా పనిచేస్తాయి. అందుకనే పరిశుద్ధ గ్రంథం, సాతానుడు ఈరోజు కాదు 2000 సంవత్సరాల క్రితం మన ప్రభువు, మన రక్షకుడైన ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న దినాల్లో ఆయనను శోధించడానికి వచ్చిన ఆ శోధకుడు, ఆ అపవాది ఒక ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి భూలోక రాజ్యములన్నిటినీ ఆయనకు చూపించాడట. యేసయ్యను విడిచిపెట్టలేదు ఆయన సృష్టించని సృష్టి అది. ఆయనకు చూపించాల్సిన అవసరం ఏముంది? కలిగి ఉన్నది ఏదైనాను ఆయన లేకుండా కలగలేదు కదా. సర్వ జగత్తును సృష్టించిన వాడు ఆయనే కదా. ఆయనకు భూమి మీద మానవ దేహము ధరించుకొని వచ్చిన నా ప్రభువుకి అపవాది అంటే అది, ఇదిగో చూడు, భూలోక రాజ్యములన్నీ ఒక్క క్షణములో, అంటే అర్థం ఏంటో తెలుసా? జస్ట్ మనం గూగుల్లో సెర్చ్ చేయగానే వస్తున్నాయి కదా, ఇంకా ఈ వర్షన్ అప్డేట్ అవుతుంది. క్షణములో సర్వ ప్రపంచాన్ని చూడగలిగిన టెక్నాలజీ వస్తుంది అని 2000 సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథం చెప్పేస్తుంది. భూలోక రాజ్యముల యొక్క మహిమ చూపించి వాడు అంటాడు, నా కాళ్ళకు మొక్కు, ఇవన్నీ నేను నీకు ఇస్తాను.
దేవుని యొక్క కనులకు సాతానుగాడు ఏం చూపించాలని ఆశపడుతున్నాడు అని అంటే భూలోకములో ఉన్న మహిమ. హల్లెలూయా. భూమి మీద ఉన్నటువంటి షో, భూమి మీద ఉన్నటువంటి ఆడంబరాలు, భూమి మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి భూరాజ్యము యొక్క మహిమను, ఆ గౌరవాలను, ఆ ఘనతలను, ఆ సంతోషాలను నా ప్రభువుకి చూపించి అంటాడు వాడు, నా కాళ్ళకు నమస్కరించు, ఇవన్నీ నేను నీకు ఇస్తాను. అప్పుడు నా ప్రభు అంటాడు, నీ దేవుడైన యెహోవాకు తప్ప ఎవరికి మొక్కడానికి అవకాశం లేదు. ఎవరి దగ్గర తల వంచాలంటే నీ దేవుడైన వాడికి తప్ప, ప్రభువుని తప్ప ఇంకెవరికి మొక్కకూడదు. అంటే నా ప్రభువుకి సర్వ జగత్తును చూపించిన వాడు నాకు నీకు చూపించకుండా ఉండగలడా? అమ్మ, ఉండగలడా? వాడు ఆయన మీద ప్రభావితం చేయగలిగితే మన మీద అయితే ఇంకా ఎఫెక్ట్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కారణం మన మట్టి గట్టాలం గనక. ప్రతిసారి మనల్ని భూలోకం వైపు చూపిస్తూ వస్తాడు. చూడు వాడు ఎలా ఇల్లు కట్టాడో చూడు, చూడు ఆ మనిషిని చూడు, చూడు వాళ్ళ క్రెడిట్ చూడు, వాళ్ళ గౌరవాన్ని చూడు, వాళ్ళ హుందాను చూడు, వాళ్ళ ప్రెస్టేజ్ను చూడు, నీ బ్రతుకు ఎలా ఉందో చూడు అని చెప్పి సర్వ జగత్తును చూపించుకుంటూ మన మనస్సును ప్రభావితము చేయడానికి వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నువ్వెంత తక్కువగా చూడగలుగుతావో అంత ఆశీర్వాదం మనకు. ప్రపంచం గురించి మనకెంత తక్కువ తెలుస్తుందో మనకంత మంచిది, అంత మంచిది. అందుకనే చదువు రాని వాళ్ళు, అర్థమవుతుందండి, డబ్బా ఫోన్ వాడుతున్న వారు భాగ్యవంతులు. వాళ్ళకి తెలిసింది కొంచెమే కానీ వాళ్ళు చాలా ఆశీర్వదించబడ్డవారు. కారణం తెలుసుకునే అవసరాలు ఏమీ లేవు, అవసరతే లేదు. దేవుని వాక్యం ఈ శుద్ధీకరణ కూడికలో నాతో నీతో నా ప్రభు నేర్పే పాఠం. ఈ ప్రార్థన మనం చేయాలి. దేవా, దయతో నా కనుల మీద నీ హస్తం ఉంచయ్యా. ఒక పుట్టిగుడ్డి వాడి కనుల మీద నీ చేతులు ఉంచావే, నీ ఉమ్మి తాకిడి ఆ కనులకు నువ్వు తాకించావే. ఒక్కసారి ఆ మహిమ కలిగిన తాకిడి నా కనులకు కావాలి. కారణం ఏంటంటే నేను ఏవేవో చూస్తున్నాను. నా దృష్టి అంతా లోకములో ఉన్న వాటిపైన నా మనస్సు నన్ను పూర్తిగా ఇంత దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని ఈడ్చుకొని తీసుకెళ్ళడానికి అవకాశం ఎక్కడుంది అని అంటే ఇదిగో ఈ కన్నుల మీద దాగి ఉంది. కనుక దావీదు 1000 సంవత్సరాల క్రితమే ప్రార్థించినట్టుగా దేవుని సముఖంలో మనం ప్రార్థించాలి. దేవా, నా కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా నాకు సహాయము చేయో. హల్లెలూయా. సవాలు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమి చూడకూడదు, వాడేం చూపిస్తాడో. యేసు ప్రభుల వారినే సర్వ జగత్తును చూపించిన వాడు. సేవకుడనైన నన్ను, విశ్వాసబడిన మిమ్మల్ని వాడు విడిచిపెట్టడు, చూపిస్తూ ఉంటాడు. వాడు చూపిస్తున్నప్పుడు నా ప్రభు రియాక్ట్ అయినట్టుగా వాటి వైపు మనసు పెట్టకుండా నా దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఒక మానవుడికి చూపించిన అనుభవాలు ఉన్నాయి, సాతాను కూడా మానవుడికి చూపించిన అనుభవాలు ఉన్నాయి. అపవాదన పడుతున్న వాడు దేవుని ప్రజలకు లోకాన్ని చూపిస్తున్నాడు. అందుకనే కొంతకాలం బాగానే ఆత్మీయంగా చేసిన వారు కొంత దూరం ప్రయాణమైన తర్వాత మంచి ఉద్యోగం, మంచి పరిస్థితి, కాస్త ఆర్థిక ధననిధులు పెరగగానే వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది, వాళ్ళ ఆలోచన విధానాలు మారుతాయి. చుట్టుపక్కల ఉన్న వారందరినీ మీరు గమనించండి. ఉద్యోగాలు చేస్తున్న వారు ఎప్పుడు ఏం మాట్లాడతారు తెలుసా? ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఫ్లాట్ కొనాలి, రేపు గవర్నమెంట్ మన ఇంక్రిమెంట్స్ ఏమైనా పెరుగుతున్నాయా, 24 గంటలు ఇదే ఆశ, ఇవే ఆలోచన. నలుగురు కలిసాలంటే ఇవే ముచ్చట్టుంటుంది. అర్థం ఏంటంటే సరిపోతలేదు. నీ హృదయంలో నిండి ఉన్నది నీ నోరు మాట్లాడుతుంది. నీ నోరు నీ హృదయంలో ఏముందో అది చూపించే ఒక డిస్ప్లే అది. మనం 24 గంటలు ఫినాన్షియల్ ముచ్చట్లు మాట్లాడుతున్నాము, ఆర్థిక పరమైన డెవలప్మెంట్ కొరకు మాట్లాడుతున్నాము అని అంటే మన మైండ్ సెట్ ఎక్కడో తోవ తప్పిపోతుంది అని అర్థం. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది,
ప్రతి అక్కరలు తీర్చేవాడు దేవుడే. ఏమి లేనప్పుడు బతికావు, ఈ రోజు నీకు ఇచ్చిన సౌఖ్యం ఇచ్చింది ఆయనే, రేపు అంతకంటే పదంతలు ఇచ్చేవాడు ఆయనే. ఏది ఉన్నా ఏది లేకపోయినా 24 గంటలు దేవుని కృపలో ఆయన కొరకు బ్రతకగలగడానికి మనము సాగిపోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, కొంతకాలం బాగానే బ్రతికిన ప్రజలు కాలము గడుస్తున్న కొద్దీ వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది, వాళ్ళ దృష్టి మారిపోతుంది, వాళ్ళ దర్శనం మారిపోతుంది. కారణం ఏంటంటే అపవాదన పడుతున్న వాడు అనేక విధములైన వాటిని చూపించి వాటి వైపు అట్రాక్ట్ అయ్యేటట్టుగా చేస్తున్నాడు. అందుకనే సంగమా, నీ కనులను దేవుడు అంటున్నాడు, ఒక దైవజనుడైన నాకు, సేవకుడిగా ఉన్న నాకు, విశ్వాసిగా ఉన్న మీకు నా ప్రభు అంటున్నాడు, నీ కనులను దేవుని వైపు చూస్తూ, దైవజనుడైన దావీదు పలికినట్టుగా, కొండల వైపు నా కనులు ఎత్తుచున్నా, ఆయన వైపే నా కనులు. ఒక దాసి కనులు యజమానిరాల వైపు ఉన్నట్టుగా, ఒక పనివాడి కనులు యజమానుని వైపు ఉన్నట్టుగా, ప్రతి నిత్యము నా కనులు నీ వైపు ఎత్తుటకు నాకు సహాయం కావాలి. హల్లెలూయా. మన కన్నులను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం అంటుంది, మత్తయి సువార్తలో నా ప్రభు స్పష్టంగా మాట్లాడతాడు, నీ కన్నే నీ దేహమునకు దీపం. దీపం. ఒక ఇంటిలో దీపం ఆరిపోతే ఇల్లంతటికి ఎలా చీకటి ఉంటుందో, ఎవని కన్ను పాడైతాదో వాని జీవితం పాడైపోతుంది. అందుకనే చూడవలసినవి మనము చూడకూడకుండా దేవుని సహాయాన్ని ప్రతిరోజు దావీదు అడిగినట్లుగా మనం ప్రార్థించాలి. హల్లెలూయా. అదే నా ప్రభు వాక్యం అంటుంది, సంఘంతో అంటున్నాడు, సంగమా చుట్టూ చూడు, ఇదిగో నా వైపు చూడండి. నా ప్రభువుని సాతానుగాడు అంటాడు, చూడు, లోకములో ఉన్న మహిమను చూడు, లోకములో ఉన్న ఎంజాయ్మెంట్ చూడు, లోకంలో ఉన్నటువంటి ఆడంబరాలను చూడు. చూడు. 2003 సంవత్సరంలో నేను ఏ ఆఫీసులో పనిచేస్తున్నానో, ఆయన కేరళ మనిషి, సౌత్ ఇండియన్, బొంబాయిలో కలిస్తే చాలా ప్రేమగా ఉంటారు, నాతో చాలా ప్రేమగా ఉండేవాడు. ఒకరోజు అన్నాడు, రవి ఈరోజు ఇక్కడే ఉండు, కంపెనీలో నిన్ను ఒక చోటుకి తీసుకెళ్తానన్నాడు. కోటీశ్వరుడు. ఓకే అని అన్నాను. రాత్రి 12 గంటలకి నన్ను తన కారులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాడు. చూడడానికి అంత బయట నుంచి ఏం కనపడతలేదు, లోపలికి వెళ్ళి అలా డోర్ ఓపెన్ చేశాడంటే ఇట్లా చూడాల్సి వస్తారు. ఏంది అని అంటే డిస్కో క్లబ్. కళ్ళు అలా చూస్తే తప్ప ఏం కనపడదు. అక్కడ అన్ని లైట్లు, డిజే లైట్లు ఉన్నాయి, భయంకరమైన సౌండ్, ఒకలాంటి ఎమోషన్, ఒక భయంకరమైన వాతావరణం. నేను అన్నాను, వద్దు వెళ్ళిపోతానంటే, అరే ఆవోజీ అని చెప్పేసి లోపలికి పట్టుకపోయి అలా చూస్తే 12, 15, 20 ఏళ్ళ అమ్మాయిలు డ్యాన్సులు చేస్తున్నారు. చూసి నన్ను తీసుకెళ్ళి ఒక ఆమెతో అంటాడు, ఏ మేరా దోస్తే తుమారా సాత్ ఏ నాచనా చాతా. నాకు వాళ్ళని చూడగానే గుండెలన్నీ భయంతో నిండిపోయి పరిగెత్తుకొని అలా కిందికి చూశాను. దేవుని పెట్టారా, ఎందుకు చెప్తున్నాను విషయాలంటే, కిందికి చూస్తే 500 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు అలా పడి ఉన్నాయి, కట్టలు అలా కొట్టేస్తున్నారు ప్రజలు. 2 నిమిషాల్లో బయట కురికొచ్చేసాను. ఆయన బయటకు వచ్చి అన్నాడు, అరే ఎందుకు వచ్చావన్నాడు. నాకు వద్దు సార్ ఇవన్నీ అని అంటే, అనవసరంగా టికెట్ తీసుకున్నాను కదా, 5000 టికెట్కే అన్నాడు. నీ 5000 ఏమో కానీ నాకు వద్దు ఇది. ఎందుకు చెప్తున్నానంటే, లోకం మహిమ, ఆ మహిమలో ఈరోజు అనేక యవనస్తులు, ఆ మహిమలో అనేకమైన యవనస్తులు. దేవుని బిడ్డలారా, ఈ విశ్వాస జీవితాన్ని పతనం చేయడానికి, ఈ విశ్వాస యాత్రలో మనం పాడు కావడానికి, ఆఫీసులో పని చేసుకున్నప్పుడల్లా, అప్పుడే నేను బాప్తీసం తీసుకున్నాను, దేవుని పాటలు పాడుకుంటూ పని చేసుకునేవాడిని. నా వాయిస్ విన్నటువంటి ఆ యజమాని కింద నన్ను ఒకరోజు పిలిచి అడిగాడు, క్లబ్లో పాటలు పాడేది ఉంటుంది, ఒక పాట పాడితే 25,000 ఇస్తాం, ఇదంతా అవసరం లేదు నీకు, కస్టమర్స్ వస్తారు, స్టేజ్ మీద నువ్వు కూర్చోవాలి అంతే, వాళ్ళు ఏం పాట పాడమంటారో ఆ పాట పాడు అంతే, ఫర్ డే
ఇంత వస్తుంది నీకు, మ్యాక్సిమం 1-2 lakh పర్ మంత్ వచ్చేస్తుంది అని అన్నారు. ఆపర్చునిటీ సంపాదించుకోవడానికి. హల్లెలూయా. ఆ తుచ్చమైన వాటికి మనం అమ్ముడు పోకుండా మన కన్నులను బహు జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, సంగమా చుట్టూ చూడు. సాతానేమో చుట్టూ చూడు, మహిమను చూడు, లోకం చూడు అంటున్నాడు. అదే దేవుడు యెషయా పుస్తకంలో రాస్తాడు, చుట్టూ చూడు, జనములను చీకటి కమ్మింది. ప్రజలు శాపగ్రస్తులైపోతున్నారు, ప్రజలు పాపంలో పడిపోతున్నారు, నశించిపోతున్న ప్రజలను చూడు. నీవు లెమ్ము, తేజరిల్లుము, నీ వెలుగుగా చీకటిలో ఉన్న ప్రజలు నిన్ను బట్టి జీవము కలిగిన దేవుని యొద్దకు రావడానికి నేను నిన్ను ఒక దీపముగా ఉంచాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఆ చీకటిలో ఉన్న ప్రజల మధ్యలో నువ్వు ఒక వెలుగుతున్న స్తంభంగా ఉండు. చుట్టూ చీకటితో కమ్మిన లోకల్లో త్రాగుడికి, వ్యసనాలకి, భయానకమైన పద్ధతులకు అలవాటు పడిపోయిన లోకంలో ఒక యవన బిడ్డగా, ఒక ఆఫీసులో, ఒక ఉద్యోగంలో, ఒక ఫీల్డ్లో పనిచేస్తున్న నిన్ను ఒక దైవజనుడిగా నన్ను నా ప్రభు అంటున్నాడు, చుట్టూ చూడు. దేవుడు అంటున్నాడు, చూడు లోకాన్ని. సాతాను అంటాడు, చూడు లోకాన్ని. సాతాను గాడు అంటాడు, లోకములో ఉన్న మహిమను చూడు అని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, లోకంలో ఉన్న చీకటిలో పడిన ప్రజలను చూడు సేవకుడా. చీకటిలో ఉన్న ప్రజలను చూడు. నీవు గనక తేజరిల్లితే, నీవు గనక వెలుగుతో నింపబడితే, నీవు గనక చీకటితో నింపబడిన ప్రజలను నీవు వారి మధ్యలో ఒక దీపముగా నిలబడగలిగితే వారు నీ వెలుగునకు వస్తారు. హల్లెలూయా. ఒక దైవజనుడైన పౌలుతో నా ప్రభు సేవ పిలుపుతో మాట్లాడుతుంటాడు, దైవజనుడా, నేను నిన్ను పిలిచిన పిలుపేంటో తెలుసా? చీకటిలో పడిన ప్రజల కన్నులు తెరచుటకు నేను నిన్ను పిలిచాను. మనము కన్నులను తెరవడానికి గుడివారైపోయిన లోకంలో వేల ప్రజలు. నేను మీకు లాస్ట్ 2 days క్రితం ఒక వీడియో పంపాను కదా, అలాంటి ప్రజలు కోట్ల మంది అండి. యవనస్తులు ఈరోజు డ్రగ్స్కి అలవాటు పడిపోయి తల్లిదండ్రులకు ఒక శోభగా ఏం చేయాలో తెలియక కన్న గర్భం కళ్ళ ముందు నాశనం అయిపోతుంటే ఏం చేయాలో తెలియక ఉన్న తల్లిదండ్రులు ఎందరో మంది. అందుకే వాక్యం అంటుంది, సంగమా లోకంలో ఉన్న మహిమను చూస్తున్నావా? సాతానుడు నీకు అదే చూపిస్తున్నాడా? లేకపోతే దేవుడు నిన్ను చూపిస్తే, దేవుడు అంటున్నాడు, చుట్టూ చూడు, లోకంలో ఉన్న చీకటితో నింపబడ్డ ప్రజలను చూడు. నీ ద్వారా వాళ్ళని నడిపించాలని, నీ ద్వారా నీ ఆఫీసులో, నీ ఉద్యోగంలో, నీవు పనిచేస్తున్న చోట, నువ్వు చదువుతున్న చోట నువ్వు ఒక వెలుగుతున్న దీపంగా ఉంటే నిన్ను బట్టి అనేక ప్రజలు, చీకటిలో ఉన్న జనులు ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించడానికి నిన్ను ఒక సాధనంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. నువ్వేం చేస్తున్నావు? అదే దేవుని వాక్యం యోహాను సువార్తలో రాస్తుంటాడు, ఇదిగో చుట్టూ చూడు, లోకమును చూడు, పొలములు తెల్లబారిపోయాయి, రాకడ త్వరపడుతుంది, పొలాలు, సంఘాలు ఎండిపోతున్నాయి, ఆ సంఘాలు మహిమ కలిగిన రాకడకు సిద్ధపడాలి. నువ్వేం చూస్తున్నావు? నువ్వేం చూస్తున్నావు? హల్లెలూయా. వాడు చూపిస్తున్నాడండి. ఈరోజు మంచి మంచి సేవకులకు, మంచి మంచి విశ్వాసులకు చూపిస్తున్నాడు. చూపించిన ఆ యొక్క నేత్రాలకు కనబడిన ఆ భయానకమైన ఆ చీకటి ప్రపంచాన్ని అదే మహిమ అనుకొని, అదే ఆశీర్వాదం అనుకొని, అదే ఐశ్వర్యం అనుకొని పొరపాటు పడి పతనమైపోతున్న అనేక ప్రజలు నాటి కాలంలో నుండి నేటి వరకు ఉన్నారు. నేను మీకు మంచి ఉదాహరణ చూపిస్తాను. దైవజనుడైన అబ్రహామును నా ప్రభు సేవకు పిలిచాడు. పిలిచినప్పుడు తన అన్న కుమారుడైన లోతు కూడా తనతో కలిసే ప్రయాణం అవుతాడు. వారు కొంతకాలం అద్భుతమైన యాత్రలో ప్రయాణమై వస్తూ 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 దేవుడు అంటున్నాడు, మీరు నడువు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులకు మీరు నడవండి అని అన్నాడు. అబ్రహాము జీవితం అంతా ప్రయాణాలలోనే పోయింది. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, నువ్వు అడుగు పెట్టు స్థలం, నువ్వు సంచారం చేసే స్థలం భవిష్యత్తులో నేను నీకు సంతానానికి ఇస్తాను అని అన్నాడు.
అబ్రహాము నడుస్తూ 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 ఇదిగో ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతం పేరు సొదొమ గొమొర్రా. బాగా వినండి, ప్రాంతం యొక్క ఎఫెక్ట్ బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? ఇదిగో ఒక తల్లిదండ్రులను ఇలా గంపలో మోస్తున్న ఒక కుమారుడి ఫోటో ఎప్పుడైనా చూసారా? మీరు చూసారా? ఆయన ఎవరో మనకు తెలియకపోయినా నేను కూడా ఒకరోజు ఒక వ్యక్తికి అడిగాను, ఆయన ఎవరు? ఇటు పక్కన ముసలావిడ తన తల్లిని, ఇటు పక్కన తన తండ్రిని మోస్తూ ఉన్నటువంటి ఆయన ఎవరు అని అడిగి నేను ఒక వ్యక్తిని అడిగాను. ఆయన అన్నాడు, ఈయన తన తల్లి తండ్రిని అమితంగా ప్రేమించిన వ్యక్తి. నార్త్ ఇండియా నుంచి ప్రయాణం అవుతుంది. ఇదిగో బొంబాయి మహానగరాన్ని కూడా దాటిన వెళ్ళి నడిచిన మనిషి. అప్పటిక బొంబాయి మహానగరం ఇంకా కాలే, చిన్న గ్రామాలు అక్కడక్కడ. చరిత్ర ఏం చెప్పింది అని అంటే, తల్లి తండ్రులను నడవకుండా దింపకుండా తన భుజస్కంధముల మీద తన తల్లి తండ్రిని అమితంగా ప్రేమించిన కుమారుడు అలా మోస్తూ 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 బొంబాయి యొక్క మహానగరం యొక్క పొలిమెర్లకు అడుగు పెట్టగానే అన్నాడట, నానా నేను మిమ్మల్ని మోస్తున్నాను, నాకెంతో కొంత ఇవ్వాలి, మీరు అట్టిగా మోయా, నేను నాకేమిస్తావు ఛార్జ్ అన్నాడట. అప్పటి వరకు అడగని కుమారుడు ఆ బొంబాయి మహానగరం యొక్క పొలిమర్లో అడుగు పెట్టగానే అతని మైండ్ మారింది. డబ్బు. అప్పుడు తల్లిదండ్రులు అన్నారట, బాబు ఇస్తా, ఈ ఊరు దాటినాక ఇస్తా, నడువు అని అన్నాడట. నువ్వెంత కావాలో అంత ఇస్తా, ఈ ఊరు దాటని అని అన్నాడట. ఆ ఊరు దాటగానే, ఆ బొంబాయి నగరం యొక్క పొలిమేర దాటగానే తల్లిదండ్రులు అన్నారట, బాబు ఏం కావాలి అని అంటే, ఏమడుగుతున్నావు? ఏమో డబ్బు అన్నావు అంటే, ఊరికే ఎవరు అడిగారు డబ్బు? మిమ్మల్ని మోయడం నా భాగ్యం అన్నాడట. అంటే అర్థమేంటో తెలుసా? అప్పుడు అన్నారట, ఏ జో జాగా హై సబ్ పైసే సే చల్తా పూరా. అందుకనే మన ఇండియా ఎకనామిక్ అంతా బొంబాయి నగరంలోనే ఉంటుంది. బొంబాయిలో సబ్ పైసే సే చల్తా, పైసా. అక్కడ తల్లి తండ్రి ఏమీ లేదు అక్కడ. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, కొన్ని ప్రాంతాల మీద కొన్ని ఎఫెక్ట్ ఉంటాయి. అప్పటి వరకు మంచిగా సాగిపోయిన ఆ అబ్రహాం లోతు యొక్క యాత్ర ఆ యోర్దాను పరివాహక ప్రాంతాల్లోకి రాగానే ఇదిగో అబ్రహాం అంటాడు, అబ్రహాం లోతుతో అంటాడు, లోతు నీకు నాకు మధ్యలో, నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు మధ్యలో చిన్న గొడవ ఉంది. ఎందుకు అనవసరంగా సమస్యలు? మనం బంధువులం, మన మధ్యలో గొడవలు ఎందుకు? నువ్వు తూర్పుకు వెళ్తానంటే నేను పడమటికి వెళ్తాను, నువ్వు పడమటికి వెళ్తానంటే నేను తూర్పుకు వెళ్తాను. నువ్వు ఏదో ఒక దిక్కుకు నీవు అభివృద్ధి పొందావు, దీవించబడ్డావు, ఆశీర్వదించబడ్డావు. నువ్వు ఎట్టెళ్తావో చాయిస్ నీదే అని అనగానే అతడు దూరం నుంచి ఒక ప్రాంతాన్ని చూస్తున్నాడట. చదువుతారు ఒకసారి మాట. ఆది కాండం 13వ అధ్యాయం, ఆది కాండం 13వ అధ్యాయం 9వ వాక్యం. ఆది కాండం 13వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేడు ఎడమ తట్టుకు పోవుదును. లోతుతో చెప్పగా చాయిస్, ఇదిగో అమ్మా చాయిస్ దైవజనుడైన అబ్రహాం లోతుకి ఇచ్చేసాడు. బాగా వినండి, చాయిస్ నీకే ఇచ్చాడు దేవుడు. దేవుడు చూపించేది చూస్తావా, అపవాది చూపించేది చూస్తావా? నీ ఇష్టం. అపవాదేమో లోకం 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 లోకంలో ఉన్న మహిమను చూపిస్తున్నాడు, మహిమను చూపిస్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి డబ్బును, ఐశ్వర్యాన్ని చూపిస్తున్నాడు. అలా చూసి 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 పరిశుద్ధ గ్రంథంలో ఒక మనిషి ఉన్నాడు, అతని పేరు సొలొమోన్. బైబిల్లో అతను ప్రసంగిలో రాస్తంటాడు, నా కన్నులు ఆశించిన దానిని చూడకుండా నా కన్నులకు నేను అభ్యంతరము చేయలేదు. ఏం చూడాలనుకున్నదో చూశాడట. చూడండి జ్ఞాని. నా కన్నులు ఏం చూడాలనుకున్నాయో వాటిని అభ్యంతర పెట్టకుండా నేను అన్ని చూశాను అని అన్నాడు. చూసి 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 అప్పుడు అంటాడు, అంతా వ్యర్థము. మరెందుకు చూశావు?
ఎందుకు చూసావు? అంతా వ్యర్థమే. అందుకనే దైవజనుడైనటువంటి దావీదు అంటాడు, అన్ని చూడొద్దు, వ్యర్థమైనవి చూడకుండా నా కనులను జాగ్రత్తగా ఉంచుకోవాలని దావీదు అంటే, తన కుమారుడైన సొలొమోను అంటాడు, ఏం చూడాలనుకుంటుందో చూడు. అలా చూస్తూ 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 ప్రపంచంలో వేల కోట్ల మంది ప్రజలు తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు వాక్యం చెప్తుంది, అప్పటి వరకు అబ్రహాముతో కలిసి ప్రయాణమై వెళ్ళిన లోతు వాగ్దాన ప్రయాణం, తన యొక్క తండ్రి, తన బాబాయ్, తన చిన్నాన్నగా పిలువబడుతున్న అబ్రహాముతో సాగిపోతున్నటువంటి ఈ లోతు మైండ్ ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల దగ్గరికి రాగానే, ఇదిగో అబ్రహాం అంటున్నాడు, బాబు వేరుగా ఉండు, ఎందుకు నాతో ఉంటావు అంటే అబ్రహాం అంటే లోతేమనాలి, అయినా నేను ఇప్పటిదాకా సంపాదించింది నువ్వు నడిపిస్తే నీతో వచ్చి సంపాదించాను, నీతో రాకపోతే నేను ఒంటరిగా ఉండాల్సింది, నేనేది కలిగి ఉన్నాను అది నీవిచ్చిన దీవెనలో నేను సంపాదించుకున్నాను, ఇప్పుడు నన్ను ఎందుకు వెళ్ళిపోమంటావు, నేను వెళ్ళను అని అనాలి కదా. అలా అనలేదు ఆయన, అలా అనలేదు. మీరు పరిశుద్ధ గ్రంథం అంతా చదవండి. వెళ్ళు అని అన్నప్పుడు వెళ్ళిన వారు చెడిపోయారు, నేను వెళ్ళను అని అన్నవారు బాగుపడ్డారు. యూదా, ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ఏం చేయాలని, ఏ మనుష్య కుమారుని అప్పగించాలని నువ్వు వచ్చావో, వెళ్ళు, నీ పని చేసుకోపో అని అనగానే బ్యాగ్ సర్దుకున్నాడు, బాగుపడ్డాడు. ఏమైనా గెహాజీ, నా మాట వినకుండా ఆ నయమాను యొక్క ఐశ్వర్యానికి నువ్వు వెనకబడి పరిగెత్తావు కనుక వెళ్ళు అని అనగానే, నేను ఎక్కడికి వెళ్తానయ్యా, తప్పేదో తప్పు చేశాను, నీ దండం పెడతాను, నన్ను కొట్టు శిక్షించు, కానీ ఎక్కడికి వెళ్తాను అని అనాల్సిన గెహాజీ సర్దుకొని పోయాడు. వినండి, సర్దుకొని పోయిన వాడు బాగుపడ్డా? మా గురువులు చెప్పారు, పెద్దలు వెళ్ళిపో అంటారు, తల్లిదండ్రులు వెళ్ళిపోరా, వేరే కాపురం పెట్టు అని అంటారు, నువ్వు వెళ్ళకూడదు. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. ఏలి అంటాడు ఎలీషాతో, వెళ్ళు, ఎందుకు నా వెంబడి వస్తున్నావు బాబు, వెళ్ళు. నేను ఎక్కడికి వెళ్తానయ్యా, ఎందుకు వెళ్తాను, నేను వెళ్ళను, నేను చచ్చేంత వరకు నీతోనే ఉంటాను, నీ భూమి మీద ఉన్నంత కాలం నీతోనే ఉంటాను అని ఆయనను వెంబడించిన ఎలీషా బాగుపడ్డాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాము, ఇదిగో జాగ్రత్తగా వినండి, కొంతమందికి వెళ్ళిపోమనగానే ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసా? వెళ్ళిపోవాలని మనసు ఆల్రెడీ ఉంది కనుక, ఆల్రెడీ మైండ్లో పిక్చర్ రాసుకున్నారు, ఎప్పుడు అంటామా అని చూస్తారు, వెళ్ళిపోయి మళ్ళీ అంటారా అని వెళ్ళిపోమన్నాడు కనుక వెళ్ళిపోయాం. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు మహామేధావులు అనుకుంటారు. నేను ఎక్కడికి వెళ్తానయ్యా? ఇదిగో ప్రభు అన్న, నేను అందుకే మీ పరిశుద్ధ గ్రంథాన్ని కంపేర్ చేస్తున్నాను. 70 మంది శిష్యులు వెళ్ళిపోయారు యేసు ప్రభుని విడిచి. 12 మందితో ప్రభు అంటాడు, మీరు కూడా వెళ్ళిపోతారా, వెళ్ళండి అన్నాడా లేదా? బ్రదర్ అన్నాడా లేడా? చెప్పండి, అన్నారా లేదా? ఎలీషాతో వెళ్ళిపో అని అన్నాడా లేదా? యూదాతో నా ప్రభు వెళ్ళిపో అన్నాడా లేదా? వెళ్ళిపోయిన యూదా, వెళ్ళిపోయిన గెహాజీ ఎక్కడ? నేనెక్కడికి వెళ్తానయ్యా, నీ దగ్గర మంచి చెడు నేర్చుకున్నాను, ఊపిరినంత వరకు నీతో ఉంటాను అన్నటువంటి ఎలీషా ఎక్కడున్నాడు? అమ్మా, నీ తోటి యారలు వెళ్ళిపోయేది ఓర్ప, ఋతు నువ్వు కూడా వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో, బాగుపడిపో అని అంటే నేను ఎక్కడికి వెళ్తానన్నది. వెళ్ళని రూతు చరిత్రకి ఎక్కిందా? వెళ్ళిపోయిన ఓర్పా చరిత్ర బయటకు వచ్చిందా? హల్లెలూయా. చదమా హుషారుగా హల్లెలూయా.
వెళ్ళిపోవడానికి సందర్భాలు వెతకద్దు, వెళ్ళిపోవడానికి ఆలోచనలు చెయ్యొద్దు. అది అదృశ్యమైనటువంటి చీకటి సంబంధమైన కార్యాలు. ఇదిగో దేవుని వాక్యపు యొక్క వెలుగులో మన జీవితాన్ని బహు జాగ్రత్తగా కట్టుకోవాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, నేను చచ్చినా బ్రతికినా మరణము తప్ప నన్ను ఏది ఎడబాపదు అనే రూతు ఒక అద్భుతమైన భవిష్యత్తును దేవుడు చేశాడు. ఎలీషాకు భవిష్యత్తును ఇచ్చాడు. 70 మంది శిష్యులు వెళ్ళిపోతే ప్రభు అన్నాడు, మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అయ్యా అని అంటే 12 మందిలో పేతురు అంటాడు, మేమెక్కడికి వెళ్తామయ్యా, మేమెక్కడికి వెళ్తాం? నీవే సజీవుడమైన క్రీస్తువు, నిన్ను నమ్మొచ్చాం మేము, నేను వెంబడించి వచ్చాం మేము. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమంటావు, వెళ్ళిపోతామా? వాళ్ళు వెళ్ళిపోతా మేము వెళ్ళిపోతాం అన్నాడు. పరలోకంలో 12 పునాదుల మీద నా దేవుడు వారి పేర్లు రాశాడు. హల్లెలూయా. కొంతకాలం వెంబడించిన 70 మంది పేర్లు ఎక్కడ? పరిశుద్ధ గ్రంథంలో లేవు, పరలోకంలో లేవు. దేవుని వాక్యపు యొక్క దైవిక జ్ఞానముతో మనము క్రీస్తును వెంబడించాలి. హల్లెలూయా. చదవము హుషారుగా. హల్లెలూయా. లోతుతో అబ్రహాం అంటాడు, వెళ్ళు వెళ్ళు, ఇటు వెళ్తావా? నేను ఇటు వెళ్తాను. నువ్వు ఇటు వెళ్తావా? ఇటు వెళ్తాను. చాయిస్ నీదే, చూసుకో, అంత చూసుకో అని అంటే మరుమాట లేకుండా ఆయనట, చదువుతావా కింద బ్రదర్, చదవనిక కింద, తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశము వలె ఉండెను. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. నా వైపు చూడండి. ఇదిగో చూస్తున్నాడు లోతు. చూసి ఆ సొదొమ గొమొర్రా పట్టణం అంతా ఈ మనిషి కనులకు ఎట్లా కనపడుతుందని అంటే ఏదైనా తేట్లా కనబడతాది. ఎట్లా కనబడదట చెప్పండి, ఎట్లా కనబడ్డదట? అది ఏదైనా తోటనేనా? ఏదైనా తోటలో ఎప్పుడో ఆదామును ఎల్లగొట్టాడు దేవుడు. ఎవడు రాకుండా దేవుడు ఖడ్గ జ్వాలను కావలి పెట్టాడు. ఈ మనిషి అంటాడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణం, అక్కడ పాపాత్ములు, వ్యభిచారులు, పురుష సంయోగులు, జారత్వముతో భయానకమైన శపించబడిన పట్టణం అంతా ఈ మనిషి కన్నులకు దేవుని తోటలాగా కనబడుతుంది. సమస్య ఎక్కడుంది? సమస్య ఎక్కడుంది? సమస్య సొదొమ లేదు, ఈ మనిషి కన్నులలోనే ఉంది, కళ్ళలోనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో 20 సంవత్సరాల అమ్మాయిని 40 ఏళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తారు. ఎందుకు చేశారు తెలుసా? చెప్పండి, ఎందుకు చేసుకుంటారు వీళ్ళు? దీనికి పెద్ద దర్శనం చూసి అవసరం ఏమి లేదు, ఇది సత్యం. 40 ఏళ్ళలోని 20 ఏళ్ళ అమ్మాయి ఎందుకు చేసుకుంది? పైసలు. ఆయనకేదో 4-5 కోట్లు ఉండుంటాయి. ఇవి అనుకుని 4 ఇంకా 20 ఏళ్ళ తర్వాత వాడు పోతాడు, మిగతా అంతా నాకే. ఏం చెప్తావు? తల కింద, చెంపల కింద, మొహం కింద పెట్టుకొని ఏం చెప్తావు? తింటావా? పైసలు తింటావా? ఏంది? దేవుడు ఆదాముకి ఒక సరి అయిన అవ్వను జత గలిపాడు తప్ప అతనికి జతగా ఐశ్వర్యాన్ని కలపలే. దేవుని వాక్యం ఉంటుంది, సాటి అయిన సహాయం, సాటి అయిన సహకారం ఎవరు? నీకు కావలసిన ఒక మానవుడే. ఒక భార్యగా నీకు సరితూగగలిగే ఒక భర్త, ఒక భర్తగా ఒక సరితూగగలిగే భార్య వెతుక్కోవాలి తప్ప డబ్బును, ఐశ్వర్యాన్ని చూస్తే అది నీకు సాటి అయిన సహకారంగా ఉంటుందని నువ్వు ఎలా అనుకున్నావు? లోతు చూసినట్టుగా ఇదిగో దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా ప్రపంచం అంత పాప సంబంధమైన ప్రపంచం ఈ మనిషికి దేవుని తోటలాగా కనపడుతుంది.
సాతానుడు చాలా పర్యాయాలు లోక సంబంధమైన స్థితిగతులను కనులకు గొప్ప ఆశీర్వాదకరంగా చూపిస్తాడు, కానీ అది యెహోవా తోట కాదు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చబాలుష్యారుగా హల్లెలూయా. అప్పుడు అబ్రహాంతో అంటున్నాడు, అయ్యా నాయనా నేను ఇటు వెళ్తాను, ఇది చాలా సూపర్ ఉంది. దేవుని ఏదేని గురించి ఆదాము కయ్యూనుకు హేబేలుకు చెప్పాడు, అలా చెప్పుకుంటా నువ్వు నాకు చెప్పావు, నేను విన్నాను కానీ చూడలేదు. ఎందుకో నాకు ఈ సొదొమ గొమొర్రా పట్టణం యేసయ్య తోటలాగా, దేవుని తోటలా కనబడుతుంది. ఆ తోటలోకి వెళ్ళి నేను హ్యాపీగా బ్రతుకుతా అనుకొని పోయాడు. ఆడికి పోయిన తర్వాత తెలిసింది ఊరంతా ఆయన చుట్టే కూర్చుని తలుపు కొట్టారన్న సంగతి ఆడికి పోయినాక అర్థమైంది. కన్నులో నీ కన్నులు చూస్తున్నవి బాగా ఆలోచించు. దయచేసి జాగ్రత్తగా మాటలు ఆలకించు. నీ కన్నులు సాతానుడు చూపించే ఆ లోక సంబంధమైన వైభోగాన్ని దేవుని ఆశీర్వాదం అనుకొని చూడకు. దేవుని ఆశీర్వాదం అలాగుండదు. దేవుడు చూడమన్నవి వేరు. మన పితరులు మన పరిశుద్ధులు చూసినవి వేరు. బైబిల్ అంటుంది అబ్రహాము పునాదులు కలిగిన ఆ పట్టణాన్ని చూస్తూ బ్రతికాడట. దేన్ని చూశాడు? పునాదులు కలిగిన ఆ పట్టణం. ఏదో ఒక రోజు ఆ మహిమ కలిగిన రాజ్యంలోకి నేను వెళ్ళాలి. ఈ వెండి ఈ బంగారాలు ఈ దాసులు కొంతకాలమే, ఇవి నాకు శాశ్వతం కాదు అని చెప్పి గుడారాలలో ఒక టెంపరరీ లైఫ్ అడ్జస్ట్ అవుతున్న జీవితాన్ని, అర్థమవుతుందండి, సర్దుకునే జీవితాన్ని చేస్తూ వాక్యం అంటుంది, ఇదిగో ఏదో ఒక రోజు ఆ మహిమ కలిగిన దేవుడు దేనికి శిల్పకారుడో, దేవుడు దేనికి నిర్మాణకుడో దానిని చూస్తూ అబ్రహాం ప్రయాణం చేశాడు. అబ్రహాము చూస్తున్నది వేరు, లోతు చూస్తున్నది వేరు. ఇదిగో లోతుకు అక్కడ అద్భుతమైన మాట మీరు మళ్ళీ చదవండి. అబ్రహాము లోతుతో అంటున్నాడు, లోతు చూడు నీ చాయిస్ అని అంటే లోతే చూస్తున్నాడు. లోతుకి సొదొమ గొమొర్రా పట్టణం అంతా దేవుని తోటలాగా కనపడింది. తన భార్య పిల్లలని కూడబెట్టుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళి గుడారం వేశాడు. ఆ కింద రాస్తాడు, సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలు పాపాత్ములు, దేవుని దృష్టికి బహు ఘోరమైన పాపం చేసిన వారు, దుర్మార్గులైన ప్రజల మధ్యలో ఈ మనిషి గుడారం వేసుకున్నాడు. అదే ఒక గొప్ప ఆశీర్వాదకరమైన ప్రపంచంగా ఆయన కనులకు కనబడింది. హల్లెలూయా. చబల్ స్వరమెత్తి హల్లెలూయా, హల్లెలూయా. అలా వెళ్ళాడా? అలా వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేవుడు అబ్రహాముతో చూపిస్తున్నాడు. కింద చదవండి. అబ్రహాముకు దేవుడు చూపిస్తున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, కింద చదువమాట, కాబట్టి లోతు ఏర్పరుచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. పద్నాలుగో వాక్యం, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత, ఇదిగో ఈ మాట అమ్మా వినండి. యెహోవా అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహామా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరము తట్టు, దక్షిణము తట్టు, తూర్పు తట్టు, పడమట తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశాన్ని నీకును నీ సంతానానికి నేనిస్తాను. హల్లెలూయా. చదమగటి హల్లెలూయా. లోతుతో ఇగో వినండి, లోతుతో దేవుడు లోతు చూడు అని చెప్పలే, ఆయనే చూస్తున్నాడు.
ఆయన చూసుకుంటున్నాడు. మనం చూసేటి అన్నీ మనకు ఆశీర్వాదకరంగా ఉండవు. దేవుడు చూపించాలి ప్రతిదీ. దేవుడే నడిపించాలి. దేవుడే మనకు ఏది క్షేమమో నా దేవుడే ఎరిగినవాడు. ఆది అంతం. ఒక దైవ సేవకుడికి ఒక అమ్మాయి ఉన్నది. వివాహ సమయం వచ్చింది. వినండి, సరే కూర్చో. వివాహ సమయమైంది. వివాహం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సేవకుడు కదా, రేపు ఇంటికి వచ్చే అల్లుడు నా బిడ్డ ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలి కనుక 100 సార్లు ఆలోచిస్తున్నాడు. ఆయన ప్రార్థిస్తున్నాడు. అతని ఇంటికి ఒక సంబంధం వచ్చింది. అతని పేరే టైసన్ లాగానే ఉన్నాడు. ఇట్టున్నాడు, నల్లగా ఉన్నాడు, వచ్చి కూర్చున్నాడు. టైంపాస్ పెళ్లి చూపులు. కారణం ఏంటంటే ఎట్లాగో మనల్ని ఎవడు మెచ్చరు, ఎవడు మెచ్చడు. పోయి మెచ్చినా మెచ్చకపోయినా చాయ్ టిఫిన్ అయితే వస్తే అది తిందాం వెళ్దాం అనుకుని వచ్చాడు. ఈయన కూడా ఒక సేవకుని కొడుకే. వచ్చాడు, ఇప్పటికైనా సేవ చేస్తున్నాడు. అమ్మాయి చాలా సౌందర్యంగా ఉంటుంది. మంచి ఆత్మీయురాలు, అభిషక్తురాలు, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. వచ్చి టీ ఇచ్చారు. ఇప్పుడంతా సిట్టింగ్ ఉంటుంది కానీ మాట్లాడడానికి, అప్పుడు అంతా జస్ట్ చూసి చూడనట్లు చూడాలంతే. టీ ఇచ్చింది, వెళ్ళిపోయి. అడిగారు, బాబు ఇక ఏమంటావంటే, నన్ను అడిగేది ఏం లేదు, అటు అడిగండి, మనకంతా ఓకే, నేను నచ్చుతానో ఫస్ట్ వాళ్ళకి అడిగండి అని అన్నాడు ఆయన. ఇక ఫార్మాలిటీగా అడగాలి కనుక పాస్టరమ్మ గారు, పాస్టరమ్మ అంటారు, అయ్యా ఏంతో పిల్లోడు మరీ అంత లావు ఉన్నాడు, చూడడానికి బాగలేదు, మన అమ్మాయికి సట్టుగాడేమో అని పాస్టరమ్మ అంటుంటే, మనకెందుకమ్మా, దేవుని చిత్తం, అమ్మాయి మంచి అభిషేకం పొందుకున్న ఆవిడ, అడుగుదాం మనకెందుకు, ప్రార్థన చేస్తున్నాం మనం అని అమ్మాయి దగ్గరికి పోయి, అమ్మా చూసావా అబ్బాయిని అన్నాడట. నాకు దేవుడు రాత్రే చూపించాడని చెప్పేదాడు. అదట, నాకు దేవుడు రాత్రే చూపించాడు. ఎవరిని? ఆ బండోడిని. అమ్మా నిజమా? అవునయ్యా, దేవుడు నాతో చెప్పాడు, రేపు నీ ఇంటికి ఒక సంబంధం వస్తుంది, నువ్వేం చూడకు, ఓకే చెప్పు, అతడిని నేను రేపు భవిష్యత్తులో బలమైన సేవకుడిగా చేయబోతున్నాను. హల్లెలూయా. దేవుడు చెప్పాడంతే. నేను వచ్చి టీ ఇచ్చాను కానీ నేను అతన్ని చూడలేదు. కారణం దేవుడు చూపించేశాడు, ఇక నేను చూసే అవసరమేమి లేదు. పెళ్లి చేశారు. ఆయన షాక్. అమ్మాయి ఓకే అంది అని అంటే ఈయన షాక్ అయిపోయాడు. నిజమా? బలవంతం చేస్తున్నారా? లేదు లేదు లేదు, అమ్మాయి ఓకే అంది. వీడు ఖుషి అయిపోయాడు. ఆల్రెడీ తన పేరు మీద పేపర్ స్టేట్మెంట్లో కోర్టు కేసులు ఉన్నాయి, వాంటెడ్, దొరికితే వేసి పడేయమని. ఆ 4-5 రోజులలో చచ్చిపోయే మనిషే. ఎందుకంటే బయట కనపడితే చంపేయమని షూట్ ఆర్డర్స్ ఉన్నాయి. చచ్చిపోయే లోపల పెళ్లి చేసుకుందామని ఆడు ఖుషి అవుతున్నాడు. కానీ దేవుని ప్రణాళికలు, ఎవడి ఆయుష్ ఎంత ఉందో మనకేమీ తెలియదు. ఎన్ని సోషల్ మీడియాలో న్యూస్ చెప్తలేము, డంగ్ 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 కన్నా తమక్కల పడిపోయినట్టు. కడుతూనే ఉన్నాడు, పడిపోయిన ఉన్నవాడు. తాళి కట్టాడు, తాళి కట్టుతూ కొడుతూనే పడిపోయిన ఉన్నాడు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏం కావాలి? ఆయుష్ యెహోవా వశం. హల్లెలూయా. సవాలు ఇచ్చారుగా, హల్లెలూయా. అద్భుతకరంగా వివాహం జరిగింది. అతని కేసులు కొట్టివేయబడ్డాయి. స్టిల్ ఈ రోజు కూడా వాళ్ళు ఒక అద్భుతమైన సేవ చేస్తున్నారు. హల్లెలూయా. వివాహాన్ని చేసేవారు ఏం చూస్తున్నారు? ఏం చూసుకుంటున్నారు? ఏం చూస్తే మీరు ఒప్పుకుంటున్నారా? నీకు నచ్చిన వాడు నెలకు చచ్చిపోతాడేమో, చెప్పలేం. నువ్వు అన్ని చూసావు కానీ ఆయుష్యత చూడలేవు కదా. చూస్తామా అమ్మ? చూస్తామా? అన్ని చూస్తాం, బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తాం, కానీ వాడు ఆయుష్ మనకేం దొరుకుతుంది? దొరకదు. అందుకనే మన దేవుని బిడ్డలం, ప్రభా నీ చిత్తం. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా ఇదిగో చూడు. ఎటు చూడు? మొదట
ఉత్తరపు దిక్కును చూడు. హల్లెలూయా. బాగా వినండి నా వైపు. మనకు దిక్కుల గురించి చెప్పాలంటే ఫస్ట్ తూర్పు, ఏమండి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఇది సీక్వెన్స్. 1 2 3 అని చెప్పాలి. మనకు నేర్చుకున్న చదువు, మనకు పెద్దలు నేర్పిన ఆ యొక్క మాట్లాడే విధానం ఏంటంటే దిక్కులు 4: ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. కానీ బైబిల్ చెప్పింది, అబ్రహామా ఉత్తరం వైపు చూడు. మొదట నీ దృష్టి ఉత్తరం వైపు చూడు. ఎందుకు ఉత్తరం వైపు చూడు? బైబిల్ అంటుంది, ఉత్తరపు దిక్కున మహారాజు సింహాసనం ఉంది. దేవుని సింహాసనం వేసుకున్నాడు ఉత్తరపు దిక్కు. ఉత్తరపు దిక్కున సర్వశక్తి కలిగిన దేవుని సింహాసనం ఉంటుంది. బైబిల్ చెప్పే పాఠం ఇది. దేవుడు అంటున్నాడు, లోతు సొదొమ గొమొర్రాలను చూసి అది యెహోవా తోట వలె ఉందనుకున్నాడు. దుర్మార్గమైన ప్రజలు, దుష్ట ప్రజల మధ్యలో తన భార్య, తన పిల్లలను, తన కుటుంబాన్ని, భవిష్యత్తే లేని ఆ ప్రాంతానికి ఇదిగో దేవుని బిడ్డలారా ఎంతో భవిష్యత్తు ఉంది అనుకొని పోయాడు. నీ కన్నులు చూడకూడదు. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీవు కన్నులెత్తి ఉత్తరపు దిక్కును చూడు, నేను నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను. ఎంత ఆశీర్వాదం చూడండి. దేవుడు 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 మనకు గైడ్ లైన్స్ ఇవ్వగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. ఇదిగో తనకు తానుగా నచ్చి తన కన్నులకు ఆడంబరంగా కనపడి వెళ్ళాడు లోతు. భార్యను పోగొట్టుకున్నాడు. పిల్లలు భ్రష్టులైపోయారు. ఒక భ్రష్టత్వానికి తండ్రి అయిపోయాడు. కొంతకాలం ఉన్నాడు, ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. బైబిల్ మనకు నేర్పిన పాఠం, దేవా నా కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా సరిగ్గా దృష్టి నిలపగలిగే మనోనేత్రాలు నాకు కావాలి ప్రభువా. నాకు ఏది క్షేమమో నేను సరిగ్గా పసిగట్టగలగాలి. ఏది నా జీవితానికి ఆశీర్వాదమో అబ్రహాముకు చూపించినట్టుగా నా భవిష్యత్తుకు నీవు నాకు మార్గనిర్దేశకము చేయాలి. అలాంటి దృష్టి మనకు కావాలి. దేవుడు మోషే దగ్గరకు వచ్చి అంటున్నాడు, మోషే అక్కడ ఇటుకలు చేసుకుంటున్నటువంటి నా ప్రజలు ఉన్నారు, వాళ్ళతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది, కరువు అనుభవించాల్సి వస్తుంది, అనేక ఇబ్బందులు నువ్వు అనుభవించాల్సి వస్తుంది. నీకు ఐగుప్తు అంతఃపురంలో సుఖం, సౌఖ్యం, భోగం ఉంది. ఏం చూస్తావు అని అంటే దేవుని వాక్యం అంటుంది, అతడు ఐగుప్తు ధనము కంటే దేవుని బిడలతో కలిసి శ్రమ పడడం గొప్ప భాగ్యమని ఎంచి తన కష్టానికి భవిష్యత్తులో కలగబోయే ఆశీర్వాదము, బహుమానం మీద దృష్టి నిలిపి దేని మీద మనం మనసు పెడుతున్నాం? నీ కన్నులు మాయా ప్రపంచం. ఈ ప్రపంచాన్ని నీ కన్నులతో చూడక నీకంత బాగానే కనపడుతుంది. ఈరోజు చాలా మంది వివాహాల విషయాల్లో సంపాదనలు చూసి, పర్సనాలిటీని చూసి దేవుని వైపు దృష్టి నిలపకుండా వారు చూసుకొని పోతున్నారు. కొంతకాలం వాడి జేబు నిండా, పర్సు నిండా డబ్బులు ఉన్నాయి, కానీ వాడి మనస్సాక్షి సరిగా లేదు. కుటుంబ వ్యవస్థలో భయంకరమైన పరిస్థితులు. అందుకే నా సంఘ బిడ్డలారా, సాతానుడేమో లోకం మహిమను చూపిస్తున్నాడు, దేవుడేమో లోకంలో ఉన్న చీకటిని చూడు, ప్రజలను చూడు, నష్టపోతున్న ప్రజలను చూడు, ఎండిపోతున్న పొలాలను చూడు. నువ్వేం చూస్తున్నావు? సాతాను చూపించేది చూస్తున్నావా? దేవుడు చూపించేది చూస్తున్నావా? నీ కన్నులు ఏం చూస్తున్నాయి? ఏం చూస్తున్నాయో అవే రేపు అనుభవిస్తావు. దయచేసి నా మాటలు జాగ్రత్తగా వినండి. నా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, ఇక చూడు. అలాగూ మనకు చూపిస్తే ఎంత బాగుండు. ఆ దర్శనం లోతుకు దొరకలేదు. లోతు తనకు తానుగా చూసుకుంటున్నాడు. మనకంత బాగున్నట్లు అనిపిస్తుంది, కానీ వెళ్తే తెలుస్తుంది పరిస్థితి ఏంటో. మన చూపుకన్నీ రమ్యంగానే కనపడతాయి. బాగా వినండి, ఒక మాట నేను చెప్పి ముగిస్తున్నాను. సాతానుడు మనకు చూపించేది అంత రమ్యంగా కనపడుతుంది. పండును చూడు అని అంటే అవ్వ పండును చూస్తుంది. బైబిల్ రాయబడింది, అది చూపుకు రమ్యంగా. సాతాను చూపించేది రమ్యంగానే కనపడుతుంది.
రమ్యంగానే కనపడతాయి. వివాహాల విషయంలో బాగా జాగ్రత్తగా ఆలోచించు. ఒక అడుగు వేసేటప్పుడు ఆలోచించు. ఒక ప్రమోషన్ వెళ్తున్నప్పుడు ఆలోచించు. ఏ కార్యాలు నీ జీవితంలో ముందుకు వెళ్ళాలో 1కి 4 సార్లు ప్రభు దర్శనాన్ని చూసి మొదట ఆయన సింహాసనం వైపు చూడు, ఉత్తరం వైపు చూడు. అక్కడ మహారాజు సింహాసనం ఉంది. ఆ సింహాసనం వైపు దృష్టి నిలుపు. ప్రభా, ఏం చూడమంటావు, ఎటు వెళ్ళమంటావు అని ఆయన వైపు చూస్తే నా ప్రభు నీకు ఏది క్షేమమో అబ్రహాముకు చూపించినట్టుగా నా ప్రభు మనలకు చూపించి నడిపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన దృష్టి మన మీద నిలబడునుగాక. ఆయనే మనకు దృష్టి ఎక్కడ నిలపాలో ఆయనే మనలను చూపించి నడిపించునుగాక. దయచేసి మోకరిస్తాం.